This conference will now be recorded. సో ఓకేనండి, నెక్స్ట్ మనకి లైనెక్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్క్ సో నెట్వర్క్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ సిస్టమ్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. టూ ఆర్ మోర్ సిస్టమ్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అంటే ఏంటంటే మనకి రెండు కానీ అంతకంటే సిస్టమ్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటారు అంటే నెట్వర్కింగ్ అంటారు. సో ఇక్కడ సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ సర్వర్స్ అండి. సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ సర్వర్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పుకునే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. సో మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారు మేడం? మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారా? ఓకే, సో అక్కడ ఇంటర్నెట్ సెంటర్ లో వాళ్ళు ఎన్ని కనెక్షన్స్ తీసుకుంటారండి? ఒక కనెక్షన్ తీసుకుంటారా లేకపోతే ప్రతి సిస్టమ్ ఒక్కొక్క ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారా? ఒకటే తీసుకుంటారు. ఎస్ కరెక్ట్. అంటే వాళ్ళు ఒకటే కనెక్షన్ తీసుకొని మల్టిపుల్ సిస్టమ్స్ కి త్రూ ల్యాన్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు త్రూ అవుట్ వాళ్ళ ఇంటర్నెట్ సెంటర్ మొత్తానికి. సో ఇప్పుడు అన్ని సిస్టమ్స్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది అంటే కారణం ఏంటిదంటే అన్ని సిస్టమ్స్ కూడా ఇంటర్నెట్, దో సిస్టమ్స్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్. ఆ సిస్టమ్స్ అన్ని కూడా మీకు సేమ్ నెట్వర్క్ లో ఉండడం బట్టి సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ల్యాన్ కేబుల్స్ ఉంటాయి అక్కడ. అలాగనే ఇప్పుడు మనం ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాము, ఆ తర్వాత క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాము. సో ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెప్పుకోవాలంటే ఈ ఫిజికల్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి డేటా సెంటర్స్ లో ఉంటాయండి. డేటా సెంటర్ లో ఉంటాయి. ఈ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటారంటే ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఇక్కడ మనకి రెండు ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్ కనుక సేమ్ నెట్వర్క్ లో ఉండాలి అంటే, రెండు ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్ కనుక మనకి సేమ్ నెట్వర్క్ లో ఉండాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, టూ సర్వర్స్ మస్ట్ బి కేబుల్డ్ విత్ ఈచ్ అదర్. రెండు సర్వర్స్ కూడా ఒకదానికొకటి కేబులింగ్ చేసి ఉండాలి. ఆ కేబుల్ నేమ్స్ ఏమంటారు అంటే RJ45 అన్న అంటారు, CAT5 అన్న అంటారు. RJ45 అన్న అంటారు, CAT5 అన్న కేబుల్ నేమ్స్ అండి. సో రెండు ఫిజికల్ సర్వర్స్ గనక సో ఒకదానికొకటి కేబులింగ్ కనెక్షన్ జరిగి ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే టూ సర్వర్స్ మస్ట్ బి కేబుల్డ్ విత్ ఈచ్ అదర్, కేబులింగ్ జరగాలి. అండ్ ఈచ్ లైనెక్స్ సర్వర్ హ్యాస్ అట్లీస్ట్ ఒక నిక్ కార్డ్ ఉండాలి. ప్రతి సర్వర్ కి కూడా ఒక నిక్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. నిక్ కార్డ్ అంటే ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆర్ కంట్రోలర్ అంట. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆర్ కంట్రోలర్ అంట. సో బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ బట్టి మనకి స్లాట్స్ ఉంటాయండి, నిక్ స్లాట్స్. నిన్న మనం హార్డ్ డిస్క్ కి ఎలా అయితే అడిషనల్ గా మనకి ఉన్నాయో ఇక్కడ ప్రతి హార్డ్వేర్ కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి స్లాట్లతో పాటుగా నిక్ కార్డు కూడా మనకి స్లాట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ నిక్ 1 అని కనుక ఒక స్లాట్ లో ఇన్సర్ట్ చేశారు అనుకోండి, దీనికి ఆఫ్టర్ లాగిన్ ఇన్ టు ద సర్వర్ లోకి లాగిన్ అయిన తర్వాత దీనికి లాజికల్ నేమ్ ఒకటి డిస్ప్లే అవుతుందండి. సో దీన్ని ETH0 అంటారు. ETH0 అంటారు, ఈథర్నెట్ కార్డ్ అని. ETH0 అంటే ఈథర్నెట్ కార్డ్ 0 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు నిక్ 1 అటాచ్ చేస్తే ETH0 అని చూపిస్తుంది. సెకండ్ నిక్ ఏంటిదంటే నిక్ 2 అటాచ్ చేశారు అనుకోండి, ETH1 అని చూపిస్తుంది. థర్డ్ స్లాట్ లో కనుక నిక్ 3 అటాచ్ చేస్తే ETH2. అలా మనకి ఎన్ని నిక్ స్లాట్స్ ఉంటే అన్ని నిక్ కార్డ్స్ మనం అసైన్ చేసుకోవచ్చు. లాజికల్ గా ETH0 1 2 3 4 ఇట్లా చూపిస్తాయి. నిక్ 1 చూపిస్తే ETH0, నిక్ 2 అటాచ్ చేస్తే ETH1, నిక్ 3 అటాచ్ చేస్తే ETH2. ఇలా మనకి నిక్ స్లాట్స్ లో అటాచ్ అయ్యింది. బట్ మినిమం అట్లీస్ట్ ఒక నిక్ కార్డ్ అసైన్ చేసి ఉండాలి. నిక్ అంటే మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. అండ్ ఆల్సో ఈచ్ నిక్ కార్డ్ హ్యాస్ వన్ IP అడ్రస్ అలాంగ్ విత్ ఒక సబ్నెట్ మాస్క్ ఉండాలి. ప్రతి నిక్ కార్డు కూడా ఒక IP అడ్రస్ ఉండాలి, ఒక సబ్నెట్ మాస్క్ ఉండాలి. సో IP అడ్రస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు పబ్లిక్ IP అడ్రస్ తో కనెక్ట్ అవుతున్నాం కదా, అది ఒక IP అడ్రస్. ఏదైనా ఒక IP అడ్రస్ మనకి
4 డిజిట్ ఆక్టల్ నంబర్ అంటారు. అండ్ ప్రతి నిక్ కార్డు కూడా ఐపీ అడ్రస్ తో పాటు ఒక సబ్నెట్ మాస్క్ వాల్యూ ఉంటుంది. సబ్నెట్ మాస్క్ వాల్యూ ఏమో మీకు ఎప్పుడైనా సరే 255 తో స్టార్ట్ అయింది అంటే ఏదైనా నిక్ కార్డుకి దాన్ని సబ్నెట్ మాస్క్ వాల్యూ అంటే కంపల్సరీ ఉండాలి. ఈ ఐపీ అడ్రస్ ఈ సబ్నెట్ మాస్క్ గురించి మనం సో కమింగ్ క్లాసెస్ లో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా డీప్ డైవ్ వెళ్తాము. సో ఇందాక మీకు చెప్పాను ఆఫ్టర్ లాగిన్ ఇన్ టు ద ఫిజికల్ సర్వర్ సో ETH0 లాజికల్ నేమ్ ఏమో ETH0 అంటారు. నిక్ కార్డ్ 1 అటాచ్ చేస్తే ETH0 మీకు లాజికల్ నిక్ నేమ్ అంటాం. సో దీనికి ఐపీ అడ్రస్ ఈ సబ్నెట్ మాస్క్ అసైన్ చేస్తాము. ఈ లాజికల్ నిక్ నేమ్ ETH0 ఉంది, ETH1, ETH2 ఉంటే ప్రతి నిక్ కార్డు కూడా ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాము. ఎలాంగ్ విత్ ఒక సబ్నెట్ మాస్క్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 192.168.0.1 అని ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటున్నాను. అండ్ సబ్నెట్ మాస్క్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి 255.255. ఇట్లా మీకు 255 తో స్టార్ట్ అయింది అంటే అది సబ్నెట్ మాస్క్ వాల్యూ అని. సబ్నెట్ మాస్క్ వాల్యూ అని అది. సో బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ ని బట్టి నిక్స్ స్లాట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం నిక్స్ విల్ అటాచ్ చేస్తాము. సో దెన్ దీస్ 2 సిస్టమ్స్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్. అప్పుడే మనకి 2 సిస్టమ్స్ కూడా సేమ్ నెట్వర్క్ లో ఉంటాయి. అండ్ దీస్ సిస్టమ్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతాయి అది. సో మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 2 సర్వర్స్ మస్ట్ బి కేబుల్డ్ విత్ ఈచ్ అదర్. సో ఈచ్ సర్వర్ హ్యాజ్ అట్లీస్ట్ ఒక నిక్ కార్డ్ ఉండాలి. నిక్ కార్డు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని అంటారు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అని అంటారు. సో ఈచ్ నిక్ కార్డ్ హ్యాజ్ అట్లీస్ట్ ఒక నిక్ కార్డు ఒక ఐపీ అడ్రస్ ఉండాలి. సో ఆఫ్టర్ లాగిన్ ఇన్ టు ద ఫిజికల్ సర్వర్స్ మనం లాగిన్ అయిన తర్వాత నిక్ కార్డ్ 1 అటాచ్ చేస్తే ETH0 ఉంటుంది. ఈ ETH0 కి మనకు ఒక లాజికల్ నేమ్ ఉంటుంది. ఆ లాజికల్ నేమ్ కి నిక్ కి మనం ఒక ఐపీ అడ్రస్ ఎలాంగ్ విత్ ఒక సబ్నెట్ మాస్క్ ని అసైన్ చేస్తాము. సో మీరు నిక్ 1 అటాచ్ చేస్తే ETH0, నిక్ 2 అటాచ్ చేస్తే ETH1, నిక్ 3 అటాచ్ చేస్తే ETH2. బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ బట్టి మనకి నిక్ స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎన్ని నిక్స్ ఉంటే స్లాట్స్ ఉంటే అన్ని నిక్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు. పర్టికులర్ హార్డ్వేర్ పర్టికులర్ స్లాట్స్ ఉంటాయండి అలాగా. సో అప్పుడే మనం చెప్పగలుగుతాము దెన్ దీస్ 2 సిస్టమ్స్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్, దీస్ 2 సిస్టమ్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అప్పుడే 2 సిస్టమ్స్ కూడా కమ్యూనికేట్ అవుతాయి. మరి ఇక్కడ అసలు కమ్యూనికేట్ అవుతాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. ఈ 2 సర్వర్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఫస్ట్ మీరు సర్వర్ 1 కి లాగిన్ అయ్యి పింగ్ స్పేస్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ కనుక ఇచ్చాము అంటే పింగ్ స్పేస్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ కనుక ఇచ్చామంటే పింగ్ సీక్వెన్స్ వస్తుంది. పింగ్ సీక్వెన్స్ వస్తే పింగ్ సీక్వెన్స్ అంటే ICMP సీక్వెన్స్ 1 2 3 4 అని రావాలండి. అలా సీక్వెన్స్ వచ్చిందంటే సో దెన్ సర్వర్ 1 అండ్ సర్వర్ 1 విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అది ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ వే సర్వర్ 2 లోకి లాగిన్ అయ్యి మీరు పింగ్ స్పేస్ సర్వర్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ సర్వర్ 1 కి సంబంధించిన ఐపీ అడ్రస్ కనుక మనం ఇచ్చామంటే పింగ్ సీక్వెన్స్ రావాలి. పింగ్ సీక్వెన్స్ రావాలి. అది ఈ పింగ్ సీక్వెన్స్ ICMP సీక్వెన్స్ 1 2 3 4 5 ఇలా వచ్చినాయి అంటే దెన్ దీస్ 2 సిస్టమ్స్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్. ఇలా ఉంటే ఫిజికల్ సర్వర్స్ లో మనం ఒకదానికొకటి 2 సిస్టమ్స్ కూడా కమ్యూనికేట్ అవుతాయి. ఇది కాన్సెప్ట్ ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను డయాగ్రమాటిక్ వేలో చెప్తాను చూడండి. సో ఇది నెట్వర్క్, దీన్ని ఏమంటారు అంటే ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఇదేమో ఫిజికల్ లైనెక్స్ సర్వర్ 1, ఇదేమో ఫిజికల్ సర్వర్ 2. సో ఈ సర్వర్ కి కంపల్సరీగా ఒక నిక్ కార్డ్ అటైన్ చేయాలి. ఆ నిక్ కార్డ్ కి లాజికల్ నేమ్ ETH0 ఎలాంగ్ విత్ ఈ లాజికల్ నిక్ నేమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఉండాలి, సబ్నెట్ మాస్క్ వాల్యూ ఉండాలి. ఇక్కడ నేను సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇవ్వలేదండి, ఇక్కడ నేను సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇవ్వలేదు, ఉంటది 255 సమ్ సిరీస్ తో ఉంటది. అలాగే నేను ఫిజికల్ లైనెక్స్ సర్వర్ కూడా ఒక నిక్ కార్డ్ ఉండాలి, ఒక ఐపీ అడ్రస్ ఉండాలి, ఆ ఐపీ అడ్రస్ కి ఒక సబ్నెట్ మాస్క్ ఉండాలి. అలా మినిమం రిక్వైర్మెంట్ ఒక నిక్ ఉంటే సరిపోతుంది. సో ఈ 2 సర్వర్స్ ని కూడా మనం కేబులింగ్ చేయాలండి. ఆ కేబుల్ నేమ్స్ వచ్చేసరికి మీకు RJ45 అని అంటారు, CAT5 అని అంటారు. RJ45 అని అంటారు, CAT5 అని అంటారు. సో ఈ రెండింటి కేబుల్ చేసిన తర్వాత ఈ 2 కేబుల్స్ తీసుకొచ్చి మనం స్విచెస్ కానీ హబ్స్ కానీ రూటర్స్ కానీ అటాచ్ చేయాలి. హబ్స్ కానీ అటాచ్ చేయాలి. దెన్ దీస్ 2 లైనెక్స్ సర్వర్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. 2 లైనెక్స్ సర్వర్స్ కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి.
లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిపీట్ వన్స్ అగైన్ చూడండి, దీన్ని ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మనకి 2 సర్వర్స్ ఉన్నాయి, లైనెక్స్ సర్వర్ 1, లైనెక్స్ సర్వర్ 2 ఉన్నాయి. ఈ సర్వర్ కి కంపల్సరీగా మనం కేబులింగ్ సెటప్ చేయాలి. అవి RJ45 CAT5 కేబుల్స్ అంటారు. ఈ 2 కేబుల్స్ ని మనం ఒక స్విచ్ కానీ హబ్స్ కానీ రౌటర్ కానీ కనెక్ట్ చేయాలి. సో ఆ తర్వాత ఈ ప్రతి సర్వర్ కి కూడా ఒక నిక్ కార్డ్ ఉండాలి కంపల్సరీ. ఆ నిక్ కార్డు లాజికల్ నేమ్స్ మీకు ETH0 ఒక IP అడ్రస్ ఉండాలి. ఆ IP అడ్రస్ తో కూడా ఒక సబ్నెట్ మాస్క్ వాల్యూ కూడా ఉండాలి. సిమిలర్ వే సర్వర్ 2 కూడా ఉండాలి. సో దెన్ దీస్ 2 లైనెక్స్ సర్వర్స్ విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఈ కమ్యూనికేట్ అయింది ఎలా తెలుస్తుంది? లైనెక్స్ సర్వర్ 1 లోకి లాగిన పింగ్ స్పేస్ సర్వర్ 2 IP అడ్రస్ ఇచ్చామంటే పింగ్ సీక్వెన్స్ రావాలి. అదే సర్వర్ 2 లోకి లాగిన పింగ్ స్పేస్ సర్వర్ 1 IP అడ్రస్ ఇచ్చామంటే పింగ్ సీక్వెన్స్ రావాలి. అది ఇలా మనం 2 సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ లేస్తాం. అదే క్లౌడ్ లో అనుకోండి, డైరెక్ట్ గా మనం ఒకేసారి 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తే సేమ్ నెట్వర్క్ లో ఉండిపోతాం అంతే. సో చూడండి, ఇప్పుడు నేను క్లౌడ్ లో 2 ఇన్స్టిట్యూషన్స్ ఎలా క్రియేట్ చేస్తాను. క్లౌడ్ లో మనం ఒకటే రీజియన్ లో ఉంటాం కాబట్టి నో ఇష్యూ. సో ఇప్పుడు నేను EC2 సో ఎట్ ఏ టైం నేను క్రియేట్ చేస్తానండి. 2 ఇన్స్టాన్సెస్ కనుక క్రియేట్ చేస్తే 2 ఇన్స్టాన్సెస్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా దీస్ 2 సిస్టమ్స్ ఆర్ సేమ్ నెట్వర్క్ లో ఉంటాయి. అది సో ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్, ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇక్కడ అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను, అమెజాన్ లైనెక్స్ తీసుకుంటే ఇక్కడ T2.micro. సో ఒక CPU వస్తుంది, దీనికి 1 GB ర్యామ్ వస్తుంది. ఒక CPU 1 GB ర్యామ్ వస్తుంది. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ దగ్గర ఇక్కడ 1 అని ఉందండి. ఇక్కడ నేను 2 తీసుకుంటా. ఎందుకంటే నాకు 2 సర్వర్స్ కావాలి కాబట్టి, 2 లైనెక్స్ EC2 ఇన్స్టాన్సెస్ కావాలి కాబట్టి నేను 2 తీసుకుంటా. ఈ 2 కూడా అంటే ఎవ్రీ టైం we can create multiple instances, sir? yes correct. ఎన్నైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్. ఓకే. అది 1 ప్లేస్ లో డిఫాల్ట్ గా 1 ఉంటుంది, దాన్ని నేను 2 చేశాను అంతే తేడా. సో ఇప్పుడు మీకు 3 కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ గా ఒక అవైలబిలిటీ జోన్ అవైలబిలిటీని తీసుకుంటది. ఈ 2 సిస్టమ్ లైనెక్స్ EC2 మళ్ళీ అడగండి క్వశ్చన్. ఈ 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశారు కదా సార్, సో అవి 2 మనం డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేసిన జోన్ లోనే ఉంటాయి అంతే కదా? ఇట్లా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది 1A 1C 1D ఏదైనా తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ టోక్యో రీజన్ డిఫాల్ట్ అవైలబిలిటీ జోన్ ఉంటే ఏది ఉంటే అది తీసుకుంటుంది. నేను డిఫాల్ట్ అవైలబిలిటీ జోన్ తీసుకుంటున్నానండి. అది ఎక్కడ క్రియేట్ అదే తీసుకుంటాను. ఒకటే జోన్ లో మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ జోన్స్ లో వి కెనాట్ క్రియేట్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్. మీ క్వశ్చన్ అర్థం కాల. ఒకటే అవైలబిలిటీ జోన్ లో మనం మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు, బట్ డిఫరెంట్ ఒకేసారి క్రియేట్ చేయలేము. ఓకే ఓకే. సో ఇప్పుడు సేమ్ డిఫాల్ట్ అవైలబిలిటీ జోన్ లో మనకి 2 ఇన్స్టాన్సెస్ వచ్చేస్తాయి. చూడండి, యాడ్ స్టోరేజ్. సో మనకి 2 ఇన్స్టాన్సెస్ కి సంబంధించి రూట్ డివైస్ కి వస్తాయి. యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ ట్యాగ్స్ తర్వాత నేర్చుకోవచ్చు అండి. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఏది చేసినా సరే మనం SH HTTP సెక్యూరిటీ గ్రూప్ తీసుకోకూడదండి. ఇక్కడ మీరు ఆల్ ట్రాఫిక్ తీసుకోవాలి. నెట్వర్కింగ్ సంబంధించినప్పుడు ఏదైనా సరే మనం ఆల్ ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూపే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆల్ ట్రాఫిక్ తీసుకోవాలి. ఇక్కడ రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో ఇక్కడ నా దగ్గర సుష్మిత 1 2 3 ఫైల్ ఉంది, తీసుకుంటాం. దాట్స్ ఇట్. ఇప్పుడు ఎన్ని ఇన్స్టాన్సెస్ వస్తాయో చూడండి, 2 EC2 ఇన్స్టాన్సెస్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, ఒకటేమో పెండింగ్ లో ఉంది, 2 వచ్చినాయి చూడండి. దీన్ని నేను ఫస్ట్ S1 అంట. S1 అంటే సర్వర్ 1 అని, S2 అంటే సర్వర్ 2 అని. ఇప్పుడు ఇన్స్టాన్సెస్ రన్నింగ్ లోకి వస్తాయి చూడండి, 2 ఇన్స్టాన్సెస్ కూడా.
రెండు ఇన్స్టాన్సెస్ కూడా రన్నింగ్ స్టేట్ లోకి వచ్చేసి ఇప్పుడు నేను సర్వర్ 1 లోకి లాగిన్ అవుతాను, సర్వర్ 2 లోకి కూడా లాగిన్ అయ్యాను. మీరు చెప్పాను కదా, మీరు ఈ రెండు సర్వర్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి అంటే ఫస్ట్ సర్వర్ లోకి లాగిన పింగ్ స్పేస్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఇస్తే పింగ్ సీక్వెన్స్ అవ్వాలి. సర్వర్ 2 లోకి లాగిన పింగ్ స్పేస్ సర్వర్ 1 ఐపీ అడ్రస్ ఇస్తే అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫిజికల్ ఆర్ క్లౌడ్ ఎక్కడైనా టెస్ట్ చేయడం ఒకటేనండి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సర్వర్ 1 పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవుతున్నాను. SSH authentication browse, ఇక్కడ నాది సుష్మిత 1235. ఎస్, లాగిన్ యాజ్ EC2-user sudo స్పేస్ SU అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. అది సో దీనికి కొంచెం నేను ఫాంట్ పెంచుతాను. సో ఇప్పుడు నేను సర్వర్ 1 లో ఉన్నాను, సిమిలర్ వే సర్వర్ 2 కూడా కనెక్ట్ అవుతానండి. సర్వర్ 2 పబ్లిక్ ఐపీ. ఇప్పుడు మీరు పుట్టి ఓపెన్ చేసి రెండో సర్వర్ కూడా కనెక్ట్ అవ్వాలి అంటే రెండో టెర్మినల్ ఒకటి ఓపెన్ చేయాలంటే ఎలా అంటే పుట్టి మీద మీరు రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు న్యూ సెషన్ మీద క్లిక్ చేయాలి. న్యూ సెషన్ మీద క్లిక్ చేస్తే ఐపీ అడ్రస్ మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ SSH పక్కన చిన్న స్క్వేర్ బాక్స్ ఉంది. AUTH ఆథెంటికేషన్ బ్రౌజ్ 123. ఎస్, లాగిన్ యాజ్ EC2-user. చూడండి, రెండో ఇన్స్టాన్స్ కూడా మీరు కనెక్ట్ అయిపోయారు. సో దీనికి కూడా మనం ఫాంట్ పెంచుతాం. ఆ తర్వాత మనం పింగ్ సీక్వెన్స్ సక్సెస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ EC2 ఇన్స్టాన్స్ ఇదండి. ఫస్ట్ EC2 ఇన్స్టాన్స్ ఏంటిది? 172.31.42.140 అంటే మీకు లైనక్స్ సర్వర్ 1 ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండి. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం, ప్రైవేట్ ఐపీ అడ్రస్ మనకి EC2 ఇన్స్టాన్స్ లో చూపిస్తుంది, AWS కన్సోల్ డాష్ బోర్డ్ లో కూడా చూపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏ సర్వర్ లో ఉన్నా చెప్పగలగచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను సర్వర్ 1 లో ఉన్నాను. సర్వర్ 1 నుంచి పింగ్ స్పేస్ సర్వర్ 2 పబ్లిక్ ఐపీ అడ్రస్, సర్వర్ 2 ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తే ఎంటర్ కొడితే మనకి పింగ్ సీక్వెన్స్ రావాలండి. చూడండి, ICMP సీక్వెన్స్ 1 2 3 4 5 ఇట్లా వస్తూనే ఉంటుందండి కంటిన్యూస్ గా, ఇలా వస్తూనే ఉంటుంది. దీన్ని మీరు స్టాప్ చేయాలి అంటే Ctrl-C కొట్టాలి. ఇది సో ఇప్పుడు సర్వర్ 1 విల్ కమ్యూనికేట్ విత్ సర్వర్ 2 తో కమ్యూనికేట్ అవుతుంది. ఒక దాని నుంచి పింగ్ అయిందంటే రెండోది కూడా పింగ్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సర్వర్ 2 90 అండి, చూడండి ఎండ్స్ విత్ 90 ఉంది. ఇక్కడ సర్వర్ 2 కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ చూడండి 90 లో ఉన్నాం అది. సో ఇప్పుడు సర్వర్ 1 పబ్లిక్ ఐపీ ఇస్తే మనకి పింగ్ అవ్వాలి. పింగ్ స్పేస్ సర్వర్ 1 పబ్లిక్ ఐపీ అడ్రస్ చూడండి పింగ్ అవుతుంది. ICMP సీక్వెన్స్ 1 2 3 4 5 6 ఇట్లా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. దీన్ని స్టాప్ చేయాలంటే Ctrl-C కొడితే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నాయి? 9 ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నాయి, అందుకని 9 రిసీవ్డ్ అని వచ్చింది. సో 100% 0% ప్యాకెట్ లాస్ అంటే పింగ్ సీక్వెన్స్ సక్సెస్ అయింది అని అర్థం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి చూడండి, 13 ప్యాకెట్స్ రిసీవ్డ్, 0% ప్యాకెట్ లాస్ అంటే సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ రెండు సిస్టమ్స్ కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతున్నాయి. నౌ దీస్ 2 సిస్టమ్స్ ఆర్ రన్నింగ్ సేమ్ నెట్వర్క్. సో ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మీకు లెఫ్ట్ సైడ్ లో ఇలా కూడా చూపిస్తుంది. మీరు ifconfig-a కమాండ్ కొట్టినా కూడా తెలుస్తుందండి. ఈ ifconfig-a కమాండ్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ifconfig-a కమాండ్ కొడితే మనకి సో మన సర్వర్ లో ఎన్ని నిక్ కార్డ్స్ ఉన్నాయి, అసలు ఐపీ అడ్రస్ ఏంటి, సబ్నెట్ మాస్క్ ఏంటిది, లూప్ బ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, దాని ఐపీ అడ్రస్ ఏంటిది మొత్తం డిస్ప్లే అవుతుందండి. అసలు ఈ నిక్ కార్డ్ అప్ అయి ఉందా, డౌన్ లో ఉందా, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో తెలుస్తుంది చూడండి. సో ఇది సో మనకి నిక్ కార్డ్ ఒకటే ఉంది కాబట్టి ETH0 అని చూపించిందండి. లాజికల్ గా నిక్ నేమ్ ETH0. ఈ నిక్ కార్డ్ మీకు అప్ స్టేట్ లో ఉంది అంటే అప్ అండ్
ఇక్కడ రన్నింగ్ అని ఉందంటే ఈ నిక్ కార్డ్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నది అని, అప్ అండ్ రన్నింగ్ అని ఉందంటే ఈ నిక్ కార్డ్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అని, ఇక్కడ డౌన్ అండ్ నాట్ రన్నింగ్ అంటే ఈ నిక్ కార్డ్ కరప్ట్ అయిపోయినట్టు. ఫిజికల్ సర్వర్స్ లో అయితే ఉంటుంది అలా చూపిస్తుందండి. ఇక్కడ క్లౌడ్ లో అయితే మీకు కరప్ట్ అయ్యే ఛాన్స్ లేదండి అని. అండ్ ఇది నిక్ కార్డ్ రన్నింగ్ స్టేట్ లో ఉంది. అండ్ MTU అంటే మెమొరీ ట్రాన్స్ఫర్ యూనిట్ అండి. అంటే ఈ లైనెక్స్ సర్వర్ నుంచి మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే సో ట్రాన్స్ఫర్ చేసే స్పీడ్ ఎంత అంటే 9001. సో MTU అంటే మెమొరీ ట్రాన్స్ఫర్ యూనిట్ అంటారు. సో ఇప్పుడు ఈ సర్వర్ కి IP అడ్రస్ ఎంత అంటే 140. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, ఇక్కడ ఉన్నది ఒకటే 172.31.42.140. సో ఈ లైనెక్స్ సర్వర్ కి ఈ నిక్ కార్డ్ కి సో సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇదండి. సో చెప్పాను కదా మీకు 255 తో స్టార్ట్ అయ్యేది అది సబ్నెట్ మాస్క్ వాల్యూ అని, అది సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇది. సో ఈ నిక్ కార్డ్ కి మ్యాక్ అడ్రస్ ఇదండి. ఈథర్ పక్కనే ఉంది చూడండి, ఇది మ్యాక్ అడ్రస్, ఇది మ్యాక్ అడ్రస్. అది సెకండ్ ఇక్కడ LO అని ఉంది చూడండి, LO అంటే మీకు లూప్ బ్యాక్ అడ్రస్ అంటారు. LO అంటే మీకు లూప్ బ్యాక్ అడ్రస్ అంటారు. సో ఈ లూప్ బ్యాక్ అడ్రస్ IP అడ్రస్ వాల్యూ 127 తో స్టార్ట్ అయితే ఏ IP అడ్రస్ అయినా 127 తో స్టార్ట్ అవుతుంది లూప్ బ్యాక్ అడ్రస్. ఇది డిఫాల్ట్ గా OS క్రియేట్ చేసేస్తుందండి, డిఫాల్ట్ గా క్రియేట్ చేస్తుంది. ఈ లూప్ బ్యాక్ అడ్రస్ కి సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇది. అసలు ఈ లూప్ బ్యాక్ అడ్రస్ పర్పస్ ఏంటంటే సెల్ఫ్ పింగ్ కోసం ఇచ్చేస్తుంది. సెల్ఫ్ పింగ్ దానికి అదే పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ స్పేస్, ఇక్కడ పింగ్ స్పేస్ నిక్ కార్డు, సో ప్రైవేట్ IP అడ్రస్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి పింగ్ అయిపోయింది. సో ఇలా ఇంటర్నల్ గా ఇది పింగ్ అవుతున్నది అంటే, పింగ్ అవుతుందంటే కారణం ఏంటంటే సో ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ఉండడం బట్టి, ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ఉండడం బట్టి. అది సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చూడండి ఇఫ్ కాన్ఫిగ్ -a కమాండ్ కొడితే సేమ్ రిజల్ట్ ఉంటుంది. సేమ్ ఈథర్నెట్ కార్డు అప్ అండ్ రన్నింగ్ స్టేట్ లో ఉంది, MTU వాల్యూ, IP అడ్రస్ దీనికి 90, 55 దీనికి సబ్నెట్ మాస్క్ వాల్యూ, ఈథర్నెట్ కార్డ్ అడ్రస్ ఇది, సో దీనికి లూప్ బ్యాక్ అడ్రస్ ఇది, సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇది. సో ఇక్కడ ఈ IP అడ్రస్ తో పింగ్ చేసినా సరే పింగ్ అవుతుంది లూప్ బ్యాక్ అడ్రస్ ఉండడం బట్టి. పింగ్ స్పేస్ ఎంటర్ కొడితే లూప్ బ్యాక్ అడ్రస్ వస్తుంది చూడండి. ఇలాగా మనకి పింగ్ ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అలాగా రెండు సర్వర్స్ పింగ్ అవుతున్నాయి అంటే కారణం ఇలా సేమ్ నెట్వర్క్ లో ఉండడం బట్టి. అది సో ఇది మనకి కాన్సెప్ట్. సో అంజీ కూడా వచ్చాడు కాబట్టి నేను ఒకసారి చెప్తాను, రిపీట్ చేస్తాను ఒకసారి. రెండు సర్వర్స్, రెండు ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నెట్వర్క్ అంటే ఏంటిదంటే చూడండి, నెట్వర్కింగ్ అంటే 2 or more systems connected to each other, then this is called networking అంటారు. రెండు సిస్టమ్స్ నెట్వర్క్ అంటే ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే నెట్వర్కింగ్ అంటారు. సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ మనకి ఫిజికల్ సర్వర్స్ అంటారు. మనం ఇప్పుడు ఫిజికల్ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇందాక చెప్పుకున్నది క్లౌడ్ లో అండి. ఫిజికల్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి, మనకి డేటా సెంటర్ లో ఉంటాయి. ఈ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. 2 servers ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్ లో ఉండాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 2 servers మస్ట్ బి కేబుల్డ్ విత్ ఈచ్ అదర్. ఇలా కేబులింగ్ జరగాలండి. చూడండి ఇవి కేబుల్స్, ఆ కేబుల్ నేమ్స్ వచ్చేసరికి RJ45 CAT5 కేబుల్స్ అని ఉంటాయి దాని నేమింగ్ కన్వెన్షన్స్ అదే. అండ్ ఈచ్ సర్వర్ హ్యాజ్ అట్లీస్ట్ ఒక నిక్ కార్డ్ ఉండాలి. నిక్ కార్డు ఒకటి కంపల్సరీ ఉండాలి. ఈ నిక్ కార్డుకి ఎప్పుడైతే మనం లాగిన్ అవ్వగానే నిక్ కార్డ్ అటాచ్ చేసిన తర్వాత లాగిన్ అవ్వగానే మనకి లాజికల్ గా చూపిస్తుంది ETH0 అనేది. ఈ లాజికల్ నిక్ కి ఒక IP అడ్రస్ ఉండాలి, ఎలాంటి ఒక సబ్నెట్ మాస్క్ కూడా ఉండాలి. ఇక్కడ నేను సబ్నెట్ మాస్క్ వాల్యూ ఇవ్వలేదండి. సో ఇక్కడైతే మీకు ఈచ్ నిక్ కార్డు, ప్రతి నిక్ కార్డ్ ఉండాలి. నిక్ అంటే ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని అంటారు, కంట్రోలర్ అని అంటారు. సో ఈచ్ నిక్ కార్డు, ప్రతి నిక్ కార్డు కూడా ఒక IP అడ్రస్ ఉండాలి, ఒక సబ్నెట్ మాస్క్ ఉండాలి. IP అడ్రస్ అంటే చూడండి ఆఫ్టర్ లాగిన్ ఇంటూ ద EC2, సో ఫిజికల్ సర్వర్ లాగిన్ అయితే సో నిక్ కార్డు 1 ని అటాచ్ చేశారు అనుకోండి ETH0 అని చూపిస్తుంది. నీకు సెకండ్ నిక్ ని అటాచ్ చేస్తే ETH1 అని చూపిస్తుంది. థర్డ్ నిక్ ని అటాచ్ చేస్తే ETH2 అని చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ ని బట్టి నిక్ స్లాట్స్ ఎన్ని ఉంటే అన్ని నిక్ కార్డు మనం అటాచ్ చేసుకోవచ్చు. ప్రతి నిక్ కార్డు కూడా ఒక లాజికల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ETH0 లాగా
సో ప్రతి నిక్ కార్డు కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.1 ఇది ఐపీ అడ్రస్, దీని సబ్నెట్ మాస్క్ వాల్యూ 255.255.0 ఇది సబ్నెట్ మాస్క్ వాల్యూ అది. సో బేస్డ్ ఆన్ ద నిక్ స్లాట్స్ బట్టి మనం అటాచ్ చేస్తాము. సో ఈ రెండు సిస్టమ్స్ సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి అంటే సో దెన్ దీస్ టూ, ఇప్పుడు ఈ మినిమం రిక్వైర్మెంట్ ఈ సెటప్ మొత్తం చేస్తేనే కానీ దెన్ దీస్ టూ సిస్టమ్స్ ఇన్ సేమ్ నెట్వర్క్ లో ఉంటాయి. అండ్ సో దీస్ టూ సిస్టమ్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, కమ్యూనికేట్ అవుతాయి. సో ఈ ఫిజికల్ లైనెక్స్ సర్వర్ నిక్ కార్డ్స్ అటాచ్ చేయాలి, ఈథర్నెట్ కార్డుకి ఒక ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ ఉండాలి, కేబుల్ చేయాలి, కేబుల్స్ తీసుకొచ్చి స్విచెస్ కానీ హబ్స్ కానీ రూటర్స్ కానీ అటాచ్ చేస్తే నౌ దీస్ త్రీ సిస్టమ్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇవి కమ్యూనికేట్ అవుతున్నాయి ఎలా తెలుస్తుంది అంటే ఇందాక మీకు చెప్తాను చూడండి, సర్వర్ 1 లోకి లాగిన్ అయ్యి పింగ్ స్పేస్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ సీక్వెన్స్ రావాలి, సర్వర్ 2 లోకి లాగిన్ అయ్యి పింగ్ స్పేస్ సర్వర్ 1 ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ సీక్వెన్స్ రావాలి అది. సో ఇప్పుడు మీకు చేసింది ఇదే, ఇక్కడ పింగ్ సీక్వెన్స్ వచ్చింది అంటే దెన్ దీస్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్. ఇక్కడ కూడా చేశాను అంటే దెన్ దీస్ టూ సిస్టమ్స్ ఇన్ సేమ్ నెట్వర్క్ అది. సో ఇప్పుడు మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. మరి ఈ రెండు సిస్టమ్స్ ఇలా నెట్వర్క్ లో పెట్టుకున్నాను, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి అంటారు? నెట్వర్క్ లో పెట్టుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి? అంటే మల్టిపుల్ ఐ మీన్ క్లయింట్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే దీంట్లో ఉన్న డేటాని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏంటి అంటే ఐ మీన్ అనుకుంటున్నాను సార్ అట్లా ఏమైనా యూస్ ఉంటుందా? సేమ్ డేటా పైన మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అట్లా. 100% కరెక్ట్. అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇంకా అంజీ ఎనీ గెస్? ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంకా ఇంకొకటి ఉందండి ఐడియా వస్తుంది. ఎట్ ఏ టైం ఒకేసారి వర్క్ చేస్తాం, ఎట్ ఏ టైం 2 సర్వర్స్ లో ఒకేసారి వర్క్ చేస్తాం. ఓకే, గుడ్ గుడ్ వ్యాలిడ్ పాయింట్. అంటే మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఇంకా నెట్వర్క్ లేకపోతే మనం మల్టీ టాస్కింగ్ చేయలేమా? చేస్తాము. లేకపోయినా సరే ఇది ఒక రీజియన్ లో ఉంది, ఇది ఇంకొక రీజియన్ లో ఉంది అనుకోండి, అప్పుడు నేను కనెక్ట్ అవ్వచ్చు, మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఇంకా సో మీరు ఎప్పుడన్నా VMware అప్లికేషన్, సారీ VMware కాదు, టీమ్ వ్యూవర్ అప్లికేషన్ అని విన్నారా? టీమ్ వ్యూవర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యూవర్? రిమోట్ డెస్క్టాప్. yes కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ వ్యూవర్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ఉంది, ఇప్పుడు NG వచ్చేసరికి మీ ల్యాప్టాప్ అంటే రిమోట్ డెస్క్టాప్ లాగా తీసుకొని మీ ల్యాప్టాప్ లో మీకు ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో టీమ్ వ్యూవర్ అనే అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే రిమోట్ డెస్క్టాప్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంజీ అనే యాప్ను మీ ల్యాప్టాప్ లోకి టీమ్ వ్యూవర్ అప్లికేషన్ ద్వారా కనెక్ట్ అయ్యి మీ ల్యాప్టాప్ లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్ లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. దీన్ని అక్కడ టీమ్ వ్యూవర్ ని రిమోట్ డెస్క్టాప్ ఆర్ రిమోట్ అప్లికేషన్ అంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్కింగ్. వన్ మోర్ పాయింట్. సో ఇందాక మీరు చెప్పినట్లు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అక్కడేమో రిమోట్ డెస్క్టాప్ అంటున్నాం, ఇక్కడ మనం రిమోట్ యూజర్ గా లాగిన్ అవ్వచ్చు. ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి లాగిన్ అయ్యి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాది ఇది ఒక సర్వర్ ఉంది, ఈ సర్వర్ లో ఒక యూజర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అనే యూజర్ ఉన్నాడు. ఈ ఫస్ట్ లైనెక్స్ సర్వర్ 1 లోకి లాగిన్ ఈ సర్వర్ నుంచి లైనెక్స్ సర్వర్ 2 లోకి లాగిన్ అయ్యాడు అంటే లాగిన్ అయ్యి ఇక్కడ సర్వర్ 2 లో మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనెక్స్ సర్వర్ 1 లో ఉన్న అంజీ అనే యూజర్ సర్వర్ 2 లోకి లాగిన్ అవ్వగానే సర్వర్ 2 కి అంజీ అనే యూజర్ ఏమవుతాడంటే రిమోట్ యూజర్ అవుతాడు.
సో రిమోట్ యూజర్ అయ్యాడు కాబట్టి రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైనెక్స్ సర్వర్ 2 లో పవన్ అనే యూజర్ ఉన్నాడు. ఈ పవన్ అనే యూజర్ ఏం చేస్తున్నాడు, లైనెక్స్ సర్వర్ 1 లోకి లాగిన్ అయ్యి సర్వర్ 1 కి పవన్ అనే యూజర్ ఏమవుతాడు, రిమోట్ యూజర్ అవుతాడు. రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ EC2 యూజర్ ఉన్నాడు లైనెక్స్ సర్వర్ 1 లో, లైనెక్స్ సర్వర్ 2 లోకి లాగిన్ అయితే EC2 యూజర్ ఏమవుతాడు, లైనెక్స్ సర్వర్ 2 కి రిమోట్ యూజర్ అవుతాడు. సో ఇలా రిమోట్ యూజర్ గా మనం అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్కింగ్ అడ్వాంటేజెస్. సో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటిదంటే మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యే అప్లికేషన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యే అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనే దానికి ఈ 2 చేయాలంటే we need to configure one thing అండి. ఒకటి చేయాల్సి వస్తుంది మనం ఇక్కడ. సో the above requirement to do the tasks అంటే above requirements అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా రిమోట్ యూజర్ గా లాగిన్ అవ్వాలన్నా సరే we need to configure SSH కాన్ఫిగర్ చేయాలండి. we need to configure SSH configuration. We need to configure the SSH configuration. SSH configure చేయాలి. SSH కాన్ఫిగరేషన్ ఎందుకు చేయాలి, అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చూద్దాం. చూడండి, SSH అంటే ఏంటంటే సెక్యూర్ షెల్ అంటారు. SSH అంటే సెక్యూర్ షెల్ అంటారు. సో SSH పోర్ట్ నంబర్ ఎంత అంటే మీకు 22. ఇది మీకు ఫస్ట్ క్లాస్ లో తెలిసిందేనండి. సో SSH అంటే సెక్యూర్ షెల్, దీని పోర్ట్ నంబర్ వచ్చేసరికి మీకు 22. సో SSH అంటే సెక్యూర్ షెల్. సో ఇప్పుడు సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి SSH కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా రిమోట్ యూజర్ గా లాగిన్ అవ్వాలన్నా సరే మనం SSH కాన్ఫిగరేషన్ చేయాలి. అది సో SSH ఏం చేస్తుందంటే SSH కాన్ఫిగరేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చూడండి, సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళ్తుంటాయి. అదే సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే డీక్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళ్తుంది. అంటే వీటి మధ్యలో ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళ్తుంటాయి కాబట్టి నో వన్ విల్ హ్యాక్, ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ SSH, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటిదంటే ఇక్కడ SSH అనేది పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్. సో ఒక సర్వర్ నుంచి మీరు ఇంకొక సర్వర్ కి లాగిన్ అవుతుంటే రిమోట్ యూజర్ గా పాస్వర్డ్ అడగదండి, అందుకే దీన్ని పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ అంటారు. మీరు నార్మల్ గా ఒక సర్వర్ కి లాగిన్ అవ్వాలి అంటేనే మీ పాస్వర్డ్ పెమ్ ఫైల్ లో ప్రైవేట్ కి ఉంది కాబట్టి మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి లాగిన్ అవ్వాలి అంటే రిమోట్ యూజర్ గా మీకు పాస్వర్డ్ ప్రతిసారి అడుగుతుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ చేసేసింది ఇది, పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్. సో చూడండి, సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కనెక్ట్ అవుతుంటే వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్. సెకండ్, సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కనెక్ట్ అవుతుంటే వితౌట్ పాస్వర్డ్ ఆస్కింగ్, పాస్వర్డ్ అడగదు. అదే సో 2 అడ్వాంటేజెస్, ఎవరు హ్యాక్ చేయలేరు అండ్ పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్. సో అసలు ఈ SSH కాన్ఫిగరేషన్ మనం ఎలా క్రియేట్ చేస్తాము, హౌ టు కాన్ఫిగర్ ద SSH కాన్ఫిగరేషన్, SSH కాన్ఫిగరేషన్ మనం ఎలా చేస్తాము అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన EC2 ఇన్స్టాన్సెస్ 2 క్రియేట్ చేస్తున్నామండి. ఈ రెండింటికి కూడా పెమ్ ఫైల్ ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ నేను తీసుకున్న పెమ్ ఫైల్ ఏంటిది, ఇక్కడ సుష్మిత 123 అని. ఈ పెమ్ ఫైల్ లో మనకి ఏముంటది, ప్రైవేట్ కి ఉంటుంది. ఈ పెమ్ ఫైల్ లో మనకి ప్రైవేట్ కి ఉంటుంది. సో మన పెమ్ ఫైల్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాది central.pm అనుకోండి, దీంట్లో ఏముంటది నాకు పెమ్ ఫైల్. ఈ central.pem ఫైల్ మీ పెమ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి మీరు ఆ ప్రైవేట్ కి మొత్తాన్ని కాపీ చేయాలండి. ప్రైవేట్ కి మొత్తాన్ని కాపీ చేయాలి. కాపీ చేసి సర్వర్ 1 లోకి వెళ్ళి మీరు vi/tmp అంటే టెంప్ అండి, దీన్ని TMP స్పెల్ మిస్టేక్స్ చేయొద్దండి, ఇట్స్ ఓన్లీ /tmp. చాలా మంది స్టూడెంట్స్ టెంప్ అనగానే TMP అని టైప్ చేస్తారు, ఎర్రర్ అంటున్నారు. అది కాదండి, /tmp అంటే టెంపరరీ ఫైల్స్. ఇది ఫైల్ సిస్టమ్ హైరార్కీలో ఉంటుందండి. /tmp/ అంటే టెంప్ లొకేషన్ లో నేను నా పెమ్ ఫైల్ నేమ్ ఇచ్చి .pm అని ఇస్తున్నాను, అంటే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అని అర్థం.
central.pem అనే పెమ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్, నేను ఇప్పుడు CLI మోడ్ లో ఉన్నాను, ఎంటర్ కొట్టంగానే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఐ ప్రెస్ చేసి మీరు కాపీ చేసిన ప్రైవేట్ కీని పేస్ట్ చేసి సేవ్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ సర్వర్ 1 లో మీరు పెమ్ ఫైల్ ని ఒక టెంప్ లొకేషన్ లోనే క్రియేట్ చేస్తున్నారు. సార్ మీరు టెంప్ లోనే ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ECD's రోమ్ డైరెక్టరీలో కానీ ETCలో కానీ ఇంకా ప్రాసెస్ ప్రాక్ కానీ వేర్ కానీ బిన్ లో కానీ ఎక్కడో ఒకటి చేయొచ్చు కదా అని మీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ టెంప్ లోనే చేయడానికి ఏంటంటే స్టాండర్డ్ రూల్ అండి. ఎందుకంటే టెంప్ లో ఎవరైతే ఫైల్ క్రియేట్ చేస్తారో ఆ ఓనర్ కెన్ బి ఓనర్ మాత్రమే డిలీట్ చేయగలడు, మోడిఫై చేయగలడు. అదర్ యూజర్స్ ఎవరు మోడిఫై చేయలేరు, డిలీట్ చేయలేరు, చూడడం వరకు మాత్రమే ఉంటది. అందుకని టెంప్ లో స్టాండర్డ్ లొకేషన్ పెట్టాం. మనం పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ అది సెక్యూరిటీ ఉండదు. ఎవరైనా డిలీట్ చేయొచ్చు, ఎవరైనా మోడిఫై చేయొచ్చు. సో ECD's రోమ్ డైరెక్టరీలో కానీ వేర్ లో కానీ బిన్ లో కానీ రూట్ లో కానీ బూట్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ లొకేషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ ఇది స్టాండర్డ్ రూల్, టెంప్ లో పెట్టుకోవాలి. సో పేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత సేవ్ చేసేయాలి. సెకండ్ స్టెప్ ఏంటిదంటే సర్వర్ 1 లోనే chmod 700 టెంప్ లొకేషన్ లో ఉన్న ఫైల్ కి మనం యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలండి. ఈ టెంప్ లొకేషన్ మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో పెమ్ ఫైల్, ఆ పెమ్ ఫైల్ కి మనం 700 పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాం. అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కానీ అదర్స్ కానీ ఎవరికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అది అంటే యూజర్స్ ఓన్లీ మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అందుకని. సో ఇలా మీరు సర్వర్ 1 లో చేస్తారు. సెకండ్ది సర్వర్ 2. సర్వర్ 2 లో కూడా అంతే, సేమ్ మన పెమ్ ఫైల్ టెంప్ లొకేషన్ లోకి క్రియేట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేస్తాం. సెకండ్ స్టెప్ కూడా అంతే, VI సెకండ్ స్టెప్ యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం టెంప్ లొకేషన్ ఉన్న ఫైల్ కి. అది సో రెండు సర్వర్ లో కూడా సేమ్ స్టెప్స్. ఫైల్ క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన ఫైల్ కి యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఈ రెండు సర్వర్ 1 సర్వర్ 2 మధ్య నేను ఎలా SH కాన్ఫిగర్ చేస్తానో చూడండి. సో ఇప్పుడు నా పెమ్ ఫైల్ ఏంటిదండి, ఇక్కడ సుష్మిత 123 అనే పెమ్ ఫైల్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాను. ఇలా దీంట్లో ఉన్న ప్రైవేట్ కీని కాపీ చేస్తానండి. Ctrl+Alt Ctrl+C. ఎడిషనల్ గా ఒక చిన్న స్పేస్ వచ్చినా, ఎడిషనల్ గా ఒక డాట్ పడినా వర్క్ అవుదండి. సో జాగ్రత్తగా Ctrl+A Ctrl+C కొట్టండి అంతే. సో ఇప్పుడు నేను సర్వర్ 1 లోకి వెళ్తానండి. సర్వర్ 1 నేను ఎక్కడ ఉన్నాను, 140 అంటే సర్వర్ 1 లో ఉన్నానండి. ఇది 140. సో ఇక్కడ నేను VI/TMP అండి. TMP కాదు, చూడండి, TMP నా పెమ్ ఫైల్ నేమ్ సుష్మిత 123.pm అనే ఫైల్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను CLI మోడ్ లో ఉన్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టి సో ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్కి వస్తానండి. ఇప్పుడు పేస్ట్ చేస్తాం. మనం కాపీ చేస్తే ఇక్కడ పుట్టిలో రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు సేవ్ చేయాలంటే ఎస్కేప్ Shift:WQ ఎక్స్క్లమేషన్ మార్క్ కొడితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు టెంప్ లొకేషన్ లో మీరు సుష్మిత అనే ఫైల్ క్రియేట్ చేసేసారు. పెమ్ ఫైల్ .pm ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఇవ్వాలండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ కి chmod 700 యూజర్ లెవెల్ ఫుల్ పర్మిషన్ /TMP సుష్మిత ఇస్తుంది. సో ఒక దాంట్లో మీకు SH కాన్ఫిగరేషన్ అయిపోయింది. రెండో దాంట్లో కూడా రెండో ఇన్స్టాన్స్, ఇది సర్వర్ 2 అండి 90. ఇక్కడ కూడా అంతే, VI/temp సుష్మిత 123.pm అని ఇస్తున్నాను. ఇన్సర్ట్ మోడ్ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోద్ది ప్రైవేట్ కి. ఎస్కేప్ Shift:WQ ఎక్స్క్లమేషన్ మార్క్. దాట్స్ సో ఇప్పుడు ఈ పెమ్ ఫైల్ కి మనం యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. chmod 700/temp సుష్మిత. దాట్స్ ఇట్. ఇప్పుడు SH కాన్ఫిగరేషన్ చేసాం. ఈ SH కి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతనే మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయగలము అండ్ రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయగలము. అది ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయగలము, రిమోట్ యూజర్ గా మనం అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయగలము. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం SH కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనకి హౌ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్.
హౌ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అనదర్ సర్వర్ కి మనం ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది కాన్సెప్ట్. సో చూడండి, సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కమాండ్ ఏంటంటే ఎస్సిపి. ఎస్సిపి అంటే మనకి సెక్యూర్ కాపీ. ఎస్సిపి అంటే సెక్యూర్ కాపీ అంట. ఈ కమాండ్ ద్వారా మనం ఇస్తాము. టచ్, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, టచ్ భార్గవి అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్ నేను సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కమాండ్ మనకి ఎస్సిపి. ఇక్కడ సింటాక్స్ కొంచెం పెద్దదే ఉంటుందండి సింటాక్స్, బట్ ప్రతిదానికి కూడా లాజిక్ ఉంటుందండి. ప్రతిదానికి కూడా లాజిక్ ఉంటుంది. సో చూడండి, ఎస్సిపి అంటే సెక్యూర్ కాపీ స్పేస్ -i ఫర్ ఇంటరాక్టివ్. అంటే మీరు గ్రెప్పో ఫైండ్ లో -i ఫర్ మనం ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ ఎలా అయితే అన్నామో ఇక్కడ ఇంటరాక్టివ్ అంటారు. ఇది కూడా ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ ఇక్కడ, బట్ ఇంటరాక్టివ్ అంటారు. సో ఇక్కడ మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేవి క్యాపిటల్ లెటర్స్ లో ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ లో కూడా ఉండొచ్చు కదా, అందుకని -i ఫర్ ఇంటరాక్టివ్ అంటున్నాను. నెక్స్ట్ ఈ పెమ్ ఫైల్ పాత్, మనం క్రియేట్ చేసిన పెమ్ ఫైల్ పాత్ /tmp central.pem. అంటే ఈ పెమ్ ఫైల్ దేనికి పాస్వర్డ్, మనం పంపిస్తున్న సర్వర్ 2 కి పాస్వర్డ్ లా యాక్ట్ చేస్తుంది. డెస్టినేషన్ ఇన్స్టాన్స్ కి పాస్వర్డ్ లా యాక్ట్ చేస్తుంది. లోకల్ దానిది కాదండి, ఇది డెస్టినేషన్ దానిది. సర్వర్ 2 కి ఉన్న పాస్వర్డ్ ఇది. దీని పాస్వర్డ్ మనం ఇక్కడే ఇస్తున్నాం పెమ్ ఫైల్ ద్వారా. అది నెక్స్ట్ ఫైల్ మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫైల్ నేమ్ స్పేస్. సో ఇక్కడ సెకండ్ ఇంకా సోర్స్ అయిపోయిందండి, డెస్టినేషన్. సెకండ్ సర్వర్ సోర్స్, సెకండ్ సర్వర్ యొక్క డిఫాల్ట్ యూజర్ ఎవరు, EC2 యూజర్. EC2 యూజర్ @ ఇప్పుడు సర్వర్ 2 IP అడ్రస్ ఇవ్వాలి. సర్వర్ 2 IP అడ్రస్ మీరు పబ్లిక్ IP అన్నా ఇవ్వచ్చు, ప్రైవేట్ IP అన్నా ఇవ్వచ్చు. పబ్లిక్ IP అన్నా ఇవ్వచ్చు ఆర్ ప్రైవేట్ IP అడ్రస్ అన్నా ఇవ్వచ్చు. కోలన్, మీరు ఏ పాత్రకు పంపించాలి డెస్టినేషన్ ఇన్స్టాన్స్ లోకి, అది మీరు EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ ఎక్కడికి కావాలంటే అక్కడ ఏ పాత్ లోకైనా మీరు పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ ఇస్తున్నా. ఇది సింటాక్స్. సో ఇప్పుడు చూడండి, SCP-i పెమ్ ఫైల్ పాత్, నేను పంపించాల్సిన ఫైల్ భార్గవి. సెకండ్ సర్వర్ కి డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్ @ నేను పబ్లిక్ IP అడ్రస్ ఇచ్చాను. కూలన్, నేను EC2 యూజర్ హోమ్ డైరెక్టరీలో కాపీ చేద్దాం అనుకుంటున్నాను. అది సిమిలర్ వే సర్వర్ 2 కూడా అంతేనండి. సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి నేను ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే SCP అంటే సెక్యూర్ కాపీ. ఈసారి నేను టచ్ రామకృష్ణ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్ కూడా అంతే, సేమ్ సింటాక్స్. SCP-i ఫర్ ఇంటరాక్టివ్, మన పెమ్ ఫైల్ పాత్, ఫైల్ మీరు పంపించాల్సిన ఫైల్ నేమ్. ఈసారి సర్వర్ 1 డిఫాల్ట్ యూజర్ @ సర్వర్ 1 IP అడ్రస్. సర్వర్ 1 IP మీరు పబ్లిక్ IP అన్నా తీసుకోవచ్చు, ప్రైవేట్ IP అన్నా తీసుకోవచ్చు. @ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ పంపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, SCP-i ఫర్ ఇంటరాక్టివ్. సో మన పెమ్ ఫైల్ పాత్, నేను పంపించాల్సిన ఫైల్ రామకృష్ణ. డిఫాల్ట్ యూజర్ సర్వర్ 1 కి EC2 యూజర్. ఈసారి వేరియేషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ప్రైవేట్ IP అడ్రస్ ఇస్తున్నాను, ఏదైనా ఇవ్వచ్చు. కూలన్ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ ఎంటర్ కొడితే 100% వెళ్ళిపోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సర్వర్ 1 లో ఉన్నాను, నేను 140 అంటే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టచ్, నేను లక్ష్మణ్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాను. LS కొడితే చూడండి, ఇప్పుడు ఇది నేను సర్వర్ 2 కి పంపిద్దాం అనుకుంటున్నాను. SCP-i ఫర్ ఇంటరాక్టివ్, మన పెమ్ ఫైల్ /temp పెమ్ ఫైల్, నేను పంపించాల్సిన ఫైల్ లక్ష్మణ్. ఇప్పుడు డెస్టినేషన్ ఇన్స్టాన్స్ సర్వర్ 2 కి డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్ @ సర్వర్ 2 IP అడ్రస్. అది పబ్లిక్ అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్ అయినా తీసుకోవచ్చు. ఇది పబ్లిక్ IP. పబ్లిక్ IP తీసుకుంటున్నా. కూలన్, నేను EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ పంపిద్దాం అనుకున్నాను. /home/EC2 యూజర్. ఇప్పుడు ఎంటర్ కొట్టారంటే చూడండి, ఆర్ యూ షూర్ కనెక్టింగ్ టు ఎస్, కనెక్టింగ్ ఎస్ అంటే ఎస్ అని టైప్ చేయాలి. ఎంటర్ కొడితే చూడండి, లక్ష్మణ్ 100% వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు సర్వర్ 2 లోకి వచ్చి ఇక్కడ మీరు LS కొడితే 90 దాంట్లో
లక్ష్మణ్ అనే ఫైల్ ఉంటుంది చూడండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసారి నేను సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి నేను ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఎస్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను రామ్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. చూడండి ఎల్ఎస్ కొడితే రామ్ అనే ఎంటీ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. చూడండి సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి SCP-i ఫర్ ఇంటరాక్టివ్ పెమ్ ఫైల్ పాత్ /tem. సో సుష్మిత 123 నేను పంపించాల్సిన ఫైల్ రాము. సర్వర్ 1 కి డిఫాల్ట్ యూజర్ EC2-user ఈసారి సర్వర్ 2 కి నేను ప్రైవేట్ IP అడ్రస్ ఇస్తానండి. సర్వర్ 1 పబ్లిక్ అయినా ఇవ్వచ్చు, ప్రైవేట్ అయినా ఇవ్వచ్చు, మన ఇష్టం. చూడండి /home/EC2-user ఎంటర్ కొడితే చూడండి ఎస్. చూడండి రామ్ అనేది 100% ఫైల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే చూడండి ఇక్కడ వచ్చింది ఇక్కడికి ఇలాగా. ఇలా మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్. నెక్స్ట్ ది హౌ టు లాగిన్ రిమోట్లీ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుంచి మనం ఇంకొక సర్వర్ కి రిమోట్ యూజర్ గా ఎలా లాగిన్ అవుతాము అంటే చూడండి సర్వర్ 1 టు సర్వర్ 2 కి రిమోట్ యూజర్ గా చూసేసాం. ఇక్కడ కమాండ్ ఏంటంటే SSH అండి. SSH అంటే సెక్యూర్ షెల్. సో ఇక్కడ సింటాక్స్ కూడా ఇట్లానే ఉంటది, కొంచెం దగ్గర ఇందాకట్లాగానే చూడండి. SSH అంటే సెక్యూర్ షెల్ -i ఫర్ ఇంటరాక్టివ్ మన పెమ్ ఫైల్ పాత్. సో ఇప్పుడు సర్వర్ 2 కి నేను లాగిన్ అవుతున్నాను కాబట్టి డిఫాల్ట్ యూజర్ కి సర్వర్ 2 కి డిఫాల్ట్ యూజర్ ఎవరు EC2-user సర్వర్ 2 IP అడ్రస్. సర్వర్ 2 ది మీరు పబ్లిక్ IP అన్నా ఇవ్వచ్చు, ప్రైవేట్ IP అడ్రస్ అన్నా ఇవ్వచ్చు. ఎంటర్ కొడితే మీరు సర్వర్ 2 లో ఉండిపోతారు. సో చూడండి SSH-i/tem central.pem అని ఇచ్చాను. డిఫాల్ట్ యూజర్ EC2-user సర్వర్ 2 కి సర్వర్ 2 ది పబ్లిక్ IP అడ్రస్ ఇచ్చి ఎంటర్ కొట్టానండి. నౌ వీఆర్ ఇన్ సర్వర్ 2 లో ఉంటాము. అది సిమిలర్ వే సర్వర్ 2 నుంచి సర్వర్ 1 కి మనం లాగిన్ అవ్వాలి అంటే సేమ్ కమాండ్. సో SSH-i ఫర్ ఇంటరాక్టివ్ మన పెమ్ ఫైల్ పాత్. సర్వర్ 1 కి డిఫాల్ట్ యూజర్ ఎవరు EC2-user సర్వర్ 1 కి నేను ఈసారి ప్రైవేట్ IP అడ్రస్ ఇచ్చానండి వేరియేషన్ కోసం. సో ఇప్పుడు ఎంటర్ కొడితే నౌ యు ఆర్ ఇన్ సర్వర్ 1 లో ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు రిమోట్ యూజర్ గా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను సర్వర్ 140 లో ఉన్నాను. SSH-i ఫర్ ఇంటరాక్టివ్ /tem మన పెమ్ ఫైల్ సుష్మా 123. సో EC2-user డిఫాల్ట్ యూజర్ సర్వర్ 2 కి పబ్లిక్ IP అడ్రస్ తీసుకుంటానండి నేను. ఎంటర్ కొడితే చూడండి 90లోకి వెళ్ళిపోతారు. ఎంటర్ కొట్టంగానే పాస్వర్డ్ కూడా అడగలేదు చూడండి. సో 90 ఇందాక దాకా మీరు 140లో ఉన్నారు, ఇప్పుడు చూడండి 90లోకి వచ్చారు. ఇప్పుడు sudo స్పేస్ SU అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. ఇక్కడ మీరు ifconfig-a కమాండ్ కొట్టినా మీరు 90లో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ రిమోట్ యూజర్ గా లాగిన్ అయ్యారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. minstall-y గిట్ అంటాను. చూడండి గిట్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సెకండ్ సర్వర్ లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి చూడండి 90 ఉంది సెకండ్ సర్వర్. గిట్ -వర్షన్ అని కొడితే చూడండి ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. బట్ ఇక్కడ ఉన్న EC2-user రిమోట్ గా లాగిన్ ఇన్స్టాల్ చేశాడు సర్వర్ 1 యూజర్. సో ఇప్పుడు సర్వర్ 1 నుంచి మీరు సర్వర్ 1 కి బయటికి వెళ్ళాలి అంటే ఒకసారి ఎగ్జిట్ కొట్టాలి. ఒకసారి ఎగ్జిట్ కొడితే రూట్ నుంచి బయటకు వస్తారు. ఇంకొకసారి 2 times ఎగ్జిట్ కొట్టాలండి మొత్తం మీరు సర్వర్ బ్యాక్ రావాలంటే. ఇంకొకసారి ఎగ్జిట్ కొడితే చూడండి సో కనెక్షన్ క్లోజ్డ్ అని వస్తుంది. చూడండి 140లోకి వచ్చారు. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ifconfig-a కమాండ్ కొడితే చూడండి 140 IP అడ్రస్ ఉంది.
ఇలా మీరు రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సర్వర్ 290లో ఉంటాను. సో సర్వర్ 1 లో అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, SSH-i ఫర్ ఇంటరాక్టివ్, మన పెన్ ఫైల్ పాత్ సుష్మిత 123 ఫైల్. సర్వర్ 1 కి డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ 1 కి నేను ప్రైవేట్ IP అడ్రస్ తీసుకుంటా, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 140లోకి వెళ్ళిపోతారు, 90లో ఉన్న వాళ్ళు కాస్త. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీరు 90లో ఉన్నారు, ఇప్పుడు 140కి వెళ్తారు. చూడండి వచ్చేసరికి sudo space SU అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. ఇక్కడ మీరు if config -a కమాండ్ కొడితే చూడండి ఎక్కడ ఉన్నది మీకు తెలిసిపోతుంది. చూడండి 140లోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. -install-y MySQL. ఈ ప్యాకేజ్ ఇన్స్టలేషన్ కాన్సెప్ట్ రేపు వస్తుందండి, మీకు మొత్తం తెలుస్తుంది. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ సర్వర్ లోకి వెళ్ళి మీరు MySQL -version అని కొడితే చూడండి వర్షన్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ అయింది MySQL. ఇక్కడ మీరు సర్వర్ 2 1 నుంచి సర్వర్ 2 కి బ్యాక్ రావాలంటే 2 టైమ్స్ ఎగ్జిట్ కొట్టాలి. ఎగ్జిట్, ఒకసారి ఎగ్జిట్ కొడితే కనెక్షన్ క్లోజ్డ్ అని వచ్చింది. చూడండి ఇప్పుడు if config -a కమాండ్ కొడితే if config -a కమాండ్ కొడితే చూడండి. సో ఇలా మనం రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం. అది కాన్సెప్ట్. సో అర్థమైందండి అంజీ అండ్ సుష్మిత గారు? ఇలా మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము, రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ ఇన్స్టాల్, SSH కాన్ఫిగరేషన్ కూడా ఇలా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిదంటే, సో ఇందాక మీకు if config కమాండ్ అవుట్పుట్ చెప్పానండి, అంతా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి అడుగుతారండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ టు చేంజ్ ఫిజికల్ సర్వర్ ఉంటుందండి మనకి ఇక్కడ కుదరదు, క్లౌడ్ లో డిఫాల్ట్ గా మనకి IP అడ్రస్ ఇస్తారు కాబట్టి. సో ఏమని అడుగుతారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ టు చేంజ్ ఆర్ అసైన్ IP అడ్రస్ ఆఫ్ ఏ లైనెక్స్ సర్వర్. హౌ టు చేంజ్ ఆర్ అసైన్ ద IP అడ్రస్ ఆఫ్ ఏ లైనెక్స్ సర్వర్. ఒక లైనెక్స్ సర్వర్ కి IP అడ్రస్ ఎలా, న్యూది అయితే ఎలా ఇస్తాము, ఓల్డ్ వన్ అయితే రీప్లేస్ ఎలా చేస్తాము అని. చూడండి పాత్ వెళ్ళాలి, ETC CD config network scripts అనే పాత్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి నేను /etc sysconfig network scripts అనే డైరెక్టరీ ఉంటుంది, దీని లోపలికి వెళ్తే చూడండి PWD కొడితే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ LS కొడితే మనకి ఎన్ని నిక్ కార్డ్స్ ఉన్నాయో అన్ని నిక్ కార్డ్స్ చూపిస్తాయండి. సో మనకు ఒకటే ఉంది నిక్ కార్డు IFCFG-ETH0. ఇక్కడికి వెళ్ళి VAEditor ద్వారా దీని ఫైల్లోకి వెళ్తే ఫిజికల్ సర్వర్లోకి అయితే ఇక్కడ IPADDR కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇట్లా ఆయన ఫస్ట్ లో డివైస్ ఎలా అయితే ఉందో ETH0 పక్కన ఇక్కడే మీకు IPADDR మన IP అడ్రస్ అసైన్ చేసి ఉంటుంది. లేదు కొత్తగా ఇవ్వాలనుకోండి ఈక్వల్ టు అని ఉంటుంది అంతే, ఇక్కడ మనం IP అడ్రస్ ఇచ్చేసి యాడ్ చేసేస్తాం అంతే. లేదు మార్చాలి అంటే మనం VAEditor ద్వారా ఎటు మోడిఫికేషన్ చేయొచ్చు. ఇది చేసిన తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలండి, సర్వీస్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ నెట్వర్క్ స్టార్ట్ చేయాలి, అది ఇలాగా. సో కంపల్సరీ ఫైల్లో మీరు చేంజ్ చేయాలి. ఏ నిక్ కార్డ్ అయితే మీకు రిక్వెస్ట్ వస్తుందో ఈ నిక్ కార్డులోకి వెళ్ళి IP అడ్రస్ ఈక్వల్ టు కొత్తది ఇవ్వాలంటే కొత్తది ఇస్తారు, లేదు ఉన్నదాన్ని తీసేసి కొత్తది పెట్టాలని పెడతారు. ఇలాగ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ హోస్ట్ నేమ్, హౌ టు చేంజ్ ఆర్ అసైన్ హోస్ట్ నేమ్ ఆఫ్ ఏ లైనెక్స్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హోస్ట్ నేమ్ అని కొట్టంగానే సో ఇది AWS వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చేస్తారండి. అది కూడా ఇప్పుడు ఫిజికల్ సర్వర్స్ కూడా అలానే ఉంటుందండి. ఫిజికల్ సర్వర్స్ కూడా హోస్ట్ నేమ్ కొడితే మనం ఇచ్చేవచ్చు, అక్కడ మనం సెటప్ చేయాలి. ఇక్కడ AWS వాళ్ళు మనకి డిఫాల్ట్ గా ఇచ్చేసారండి. అక్కడ ఫిజికల్ సర్వర్స్ లో ఒక హోస్ట్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తారంటే చూడండి VI ETC sysconfig network. ఈ ఫైల్లో హోస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హోస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు xyz.com అయితే xyz.com. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్ HDFC అనుకోండి HDFC.com అని పెడతాం. అలాగా ఈ ఫైల్లో మనం
చేసిన తర్వాత సర్వీస్ నెట్వర్క్ స్టార్ట్ చేయాలండి. సర్వీస్ని కూడా మనం స్టార్ట్ చేయాలి. మీ క్లయింట్ నేమ్ ఏదైతే ఉందో ఆ nightime.com అని ఇస్తాము అని. సో ఆ సర్వీస్ స్టార్ట్ చేయగానే హోస్ట్ నేమ్ అని ఇవ్వగానే మీరు ఈ ఫైల్లో ఏదైతే ఇచ్చారో అది డిస్ప్లే అవుతుంది. సో ఇదండి మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్. సో నెట్వర్కింగ్ పార్ట్ 2 రేపు వస్తుందండి. మీకు ఈ రోజు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఐపీ అడ్రస్ అంటే ఏంటిది, సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ క్లాసెస్ అంటే ఏంటి, అది రేపు వస్తుందండి.